తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరాల్సిన మేము 1 గంట లేట్ అయ్యాం. కాబట్టి చాలా తొందరగా సిటీలోంచి బయటకు వెళ్ళిపోవాలి. మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిందని తట్టుకోలేం. సో 3 అవర్స్లో 160-150 కిలోమీటర్స్ దాకా వచ్చాం. అంతా బాగుంది కానీ రోడ్లే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆపు ఎక్కడైనా ఉంటే ఆపు. అన్సర్ ఇమ్రాన్ హోటల్ అట, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నాడు. వాళ్ళకి మన బ్రేక్ఫాస్ట్ ఇక్కడే. అది ఎప్పుడు పడిపోయిందిరా బాబు. సరేలగి అలా పడిపోతే తెచ్చిపెట్టడానికి వెనకాల లేడు. ఘోరమైన రోడ్లలో గగ్గోలు పెడుతూ ఒక 500 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం. ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది. కొన్ని గంటల పాటు కర్ణకఠోరమైన రోడ్ల మీద ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడు మనం చేరుకున్నాం బెల్గవి అనేదో పేరు కనిపించింది నాకు ఇప్పుడు. సో ఇక్కడ నుంచి గోవా 183-185 ఎంతో ఉంది. సో చూడాలి ఇంకెంతసేపు పడుతుందో మనకి ఏం తెలియట్లా. ఘాట్ రోడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది ఎప్పుడు వస్తుందో అని వెయిటింగ్. ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వలేదు. ఘాట్ రోడే ఒక 150 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. టైం చూస్తే 6:30 అవుతుంది, చీకటి అయిపోతుంది. కానీ ఆ ఘాట్ రోడ్ని తలుచుకుంటే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే అది వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి వెళ్తుంది. టెన్షన్ మామూలుగా లేదు. రోడ్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. గతుకులు, బురద. ఇప్పుడిప్పుడే వర్షం పడి వెళ్ళినట్టుంది. వెళ్ళేదారిలో మన మీద కనుక వర్షం పడితే ఉంటుంది గురు, మామూలుగా ఉండదు. చాలా దరిద్రంగా ఉన్నాయి. గోవాకి రోడ్లు ఇలా ఉంటాయని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏమో మేము మరి సీజన్లో రావటం వల్ల ఏమో రోడ్లు ఇలా ఉన్నాయి. కానీ చాలా ఘోరం. బండి కనీసం ఒక 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా వెళ్ళట్లా. సైలెన్సర్ సౌండ్తో పాటు ఇంకో సౌండ్ కూడా ఎక్కడి నుంచో వస్తుంది. అది ఏ పార్ట్ లూజ్ అయిందో లేదా ఏం జారిపోయిందో బండిలో అర్థం కావట్లేదు నాకు. ఈ బస్సు ఒకడు తొందరగా వెళ్ళడం, మమ్మల్ని వెళ్ళనివాడు. రోడ్లు చాలా చిన్నగా కూడా ఉన్నాయి. రే వెళ్ళకరా, నేను రాలేను, రాగరా. అబ్బా అబ్బా అయ్యో. ఫైనలీ వీఆర్ అట్ గోవా చేరుకున్నాం. నైట్ చాలా లేట్ అయిపోయింది. సో స్ట్రెయిన్ ఎక్కువ అయిపోవడం వల్ల బాగా బీచ్ దగ్గర ఒక రూమ్ తీసుకుని పడుకున్నాం. అక్కడి నుంచి మార్నింగ్ లేచి అంజనా బీచ్ దగ్గరలో ఉన్న సోమాయి రెస్టారెంట్కి వచ్చేసాం. అదొక హోటల్. చాలా బాగుంది హోటల్ చూపిస్తాను మీకు. వీడియోని మీరు కంటిన్యూస్గా చూడాలని వీడియోని షార్ట్గా తీశాను. మధ్యలో ఇంపార్టెంట్ విషయాలు ఏవి మిస్ అవ్వకుండా ఉండడానికి ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే పెట్టి వీడియో చేస్తున్నాను. గోవా అట్మాస్ఫియర్ వైబ్ చాలా బాగుంది. ఈ లెఫ్ట్లో కనిపిస్తున్న సోమాయి, ఇదే మన హోటల్. పార్కింగ్ లేదు, దీనికి బయట పెట్టుకోవాలి. మావాడు ఆల్రెడీ వచ్చి పార్క్ చేసి వెయిట్ చేస్తాను నా కోసం. ఇంక లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం పదండి మన హోటల్ని. ఇది రిసెప్షన్. లోపలికి వెళ్ళి మీరు పేమెంట్ చేసి నచ్చిన రూమ్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. మంచి గ్రీనరీ మెయింటైన్ చేశారు హోటల్ మొత్తం. దారంతా ఇలా మొక్కలు చెట్లతో నిండిపోయి ఉంటుంది. నైట్ లేట్కి వస్తే దోమలు తీర్చేస్తాయి. ఇక్కడ నుంచి రూమ్ స్టార్ట్ అవుతాయి 101తో స్టార్టింగ్.
మన రూమ్ 301. ఈ లెఫ్ట్ టర్న్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళిపోతే స్విమ్మింగ్ పూల్ అనమాట. 301 మన రూము, అక్కడ దూరం కనబడుతుంది సార్, అదే స్విమ్మింగ్ పూల్. ఇదే పాతలో ఇప్పుడు మన రూమ్ కూడా వెళ్ళాలి. 301 మన రూమ్, అంటే మనది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. మళ్ళీ మా డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, బ్లాకింగ్లో లేట్ అయిపోయింది మనకి. కీస్ నా దగ్గర ఉండిపోయి, ఒక్క నిమిషం ఉండరా. ఓపెన్ 301. వెల్కమ్ టు ద రూమ్. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక స్పేషియస్ లివింగ్ రూమ్ ఉంటుంది. లైట్లో ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇదంతా లివింగ్ రూమ్ అనమాట, సోఫాలతో పాటు ఉన్నాయి. ఇది మన బెడ్, డబుల్ కాట్ బెడ్. దానికి ఎదురుకుండా చిన్న టీవీ స్పేస్ ఇచ్చారు. ఆ టేబుల్ మీద మొత్తం మన మెటీరియల్ అంతా ఉంది. ఇది బాత్రూమ్, లోపలికి వదిలే బాగోదు చూపిస్తే. అండ్ ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా చాలా బాగుంది, ఖాళీగా ఉంది. ఇది బట్టలు ఆరేసుకోవడానికి. ఇది మన ఫ్రిడ్జ్. ఇక్కడ కూడా బట్టలు అవి పెట్టుకున్నాం మనం, మన బ్యాగులు, అంతే. ఈ చెత్త చెదర అంతా. సో ఇందాక చూపించిన రూము, ఈ స్విమ్మింగ్ పూల్ అంతా కలిపి 1500 రూపీస్ ఓన్లీ ఫర్ 2 people. గోవాలో ఉండడానికి రిసార్ట్లో, కొనడానికి బట్టల షాప్లో, తాగడానికి మందు బాటలు ఎన్ని ఉంటాయో, తిరగడానికి అన్ని బీచ్లు ఉన్నాయి. సో అందులో ఒక బీచ్ని ఎతకడానికి ఇప్పుడు నేను ఈ స్టైల్ స్టార్ సిద్ధు రెడ్డి బయలుదేరుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మంచి స్టైల్ రెడీ అవుతున్నాడు, నేనేమో బెకారులో ఉన్నాను. ఇక్కడ లెఫ్ట్లో కంట్రీస్ కిచెన్ అని ఒకటి ఉంది. అక్కడే మనం మధ్యాహ్నం లంచ్ చేసేగో. ఇక్కడ పక్కదే లంచ్ చాలా బాగుంది. నాకు తెలిసి నిన్నటి నుంచి నేను గోవాలో తిన్న ఫుడ్స్లోని ఈ కంట్రీస్ కిచెన్లో టేస్ట్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. చల్లటి సాయంత్రం, ఎదురుగుండా సన్సెట్, సముద్రం అలలు, కాళ్ళ కింద రాళ్ళు. చాలా నాళ్ళైంది ఇలాంటి ఒక ఈవినింగ్ ఎంజాయ్ చేసి, చాలా అంటే చాలా నాళ్ళైంది. ఈ బీచ్ పేరు అంజనా బీచ్. అంజనా బీచ్లో ఒక చిన్న పార్ట్ మాత్రం ఇది. ఇక్కడి నుంచి అరంబోల్ బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ బాగా బీచ్కి కూడా వెళ్దామని మా ఫ్రెండ్ అంటున్నాడు. చూడాలి మరి ఎటు వెళ్తాం. గోవాలోనే ఒక అద్భుతమైన ప్లేస్లో ఉన్నాను నేను ఇప్పుడు, ఒక స్వర్గంలో ఉన్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇది. ఇక్కడ మనకి మాడిఫైడ్ బైక్స్ కూడా ఉన్నాయి. మెంటల్ వచ్చేస్తుంది నాకు ఈ ప్లేస్లో, నేను తట్టుకోలేకపోతున్నా. చాలా రకాల యాక్సరీస్ ఉన్నాయి. ఇదిగో మీటియోర్ 350, వెరీ బ్యూటిఫుల్ బైక్, వెరీ బ్యూటిఫుల్లీ డన్. రైడింగ్ గేర్స్ ఉన్నాయి, హెల్మెట్స్ ఉన్నాయి, చిన్న చిన్న బైక్ టాయ్స్ ఉన్నాయి, కాఫీ మగ్స్ ఉన్నాయి, వాట్ నాట్, చాలా రకాలు దొరుకుతున్నాయి ఇక్కడ. This is the most beautiful, most lovely Meteor 350 I've ever seen. The paint job, the tires, the wheels, అన్నీ అద్భుతం అనమాట. And this is our Continental GT and the Interceptor 650, the twins. అండ్ ఇక్కడ కనుక్కోగా నాకు తెలిసింది ఏంటంటే ఈ ప్లేస్ని, ఈ షోరూమ్ని కేఫ్ గరాజ్ అంటారంట. అండ్ దిస్ ఈజ్ లొకేటెడ్ నియర్ బాగా రివర్ పక్కనే ఉన్నది ఇది. ఎవరైనా వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. దిస్ ఇస్ అన్ ఇంటర్సెప్టర్.
ఇది ఇంటర్సెప్టర్ అని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే చూడగానే ఎవరికైనా అర్థమవుతుందా? లుక్ ఎట్ దట్ ఇంజిన్. ఇట్స్ అ బ్లరీ ప్యారలల్ ట్విన్ 650cc, you know. It looks like a beast. చీకట్లో చిన్న లైట్లో ఏం చేస్తున్నారు? గోవాలో అరంబోల్ బీచ్కి వచ్చాం. క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నాం ఇద్దరు మొగేదలో. ఇది క్యాండిల్ లైట్ డిన్నర్. ఇలా ఎదురుగా బీచ్, చీకట్లో ఏం కనబట్టలేదు కానీ ఇక్కడ ఎదురుగా ఉన్నది బీచ్ అనమాట. వీరికి ఎక్కువ ఏమైనా ఉంటుంది, దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఫ్యూచర్ రైడ్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయడం మర్చిపోకండి.